హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక వీక్లీ బ్రేక్అవుట్ స్టాక్ గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా అయితే నేను Q2 FY26 ఈ రిజల్ట్ సీజన్ ఏదైతే ఉందో, నేను ఆల్మోస్ట్ అన్ని కంపెనీలను మన ఛానల్‌లో కవర్ చేయాలనుకున్నా. కాకపోతే లాస్ట్ టైమ్ 2, 3 వీడియోస్ చేసినప్పుడు అంటే రిజల్ట్స్‌కి సంబంధించిన ఒక 2, 3 వీడియోస్ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్‌లో ఇవన్నీ మనకు బేసిక్ థింగ్సే, మనం స్క్రీనర్‌లో చూసినా కూడా మనం వీటిని తెలుసుకోవచ్చు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదా అని అన్నారు. సో, మీరు మీరు మీ పర్సనల్‌గా మీరు రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేయగలుగుతున్నారనుకుంటే గనక, మనం ఫర్దర్‌గా అనాలిసిస్ వీడియోస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే ఏందంటే, బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రిజల్ట్స్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి? ఓకే. ఫర్దర్‌గా స్టాక్ మొమెంటమ్ ఎటు సైడ్ మొమెంటమ్ అవుతుంది. మళ్ళీ మనం అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే, మనకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలంటే, ఎట్లా డిసిషన్ తీసుకోవాలనేది చాలా మందికి తెలీదు కాబట్టి, సో, రిజల్ట్స్ వీడియోస్ అయితే చేయాలనుకున్నాను. ఓకే. చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది బిగినర్స్ ఉన్నారు. మాకు రిజల్ట్స్ వీడియోస్ చేయండి. అంటే ఫర్దర్‌గా కంపెనీ ఈ పరంగా ఏవేవి నెగెటివ్స్ ఉన్నాయి, ఏవేవి పాజిటివ్ ఉన్నాయి అనుకుంటే గనుక మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫర్దర్‌గా నేను ఇప్పుడు Q2 FY26 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మంచి బెటర్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ అన్నిటికి సంబంధించిన రిజల్ట్స్ అనాలిసిస్ అయితే కమింగ్ వీడియోస్‌లలో అయితే మనం మాట్లాడుకుందాం. సో, ఈరోజు వీడియో విషయానికొచ్చినట్టయితే మనం ఒక బ్రేక్అవుట్ స్టాక్ గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. విత్ స్ట్రాంగ్ రిజల్ట్స్ రావడం వల్ల స్టాక్ అయితే స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ అండ్ క్లోజింగ్ అయితే జరిగింది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, కాబట్టి మనకు ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ మంచిగా ఈ స్టాక్‌లో కనిపించింది. కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. సో, ఇప్పటివరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్ అన్నిటిని మీరు మిస్ కాకుండా ఉంటారు. సో, వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను గమనించిన దాని ప్రకారం అయితే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ ఏదైతే ఉందో, సో, స్టాకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే చాలా స్ట్రాంగ్ బులిష్‌గా క్లోజ్ అయితే అయ్యింది. సో, రిజల్ట్స్ విషయానికొచ్చినట్టయితే మనం ఒకసారి గనుక గమనించినట్టయితే పి అండ్ ఎల్ స్టేట్మెంట్‌లో మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు రెవెన్యూ గ్రోత్ 28% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 28% అయితే గ్రోత్ అయితే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు మంచి గ్రోత్ అయితే స్టాక్‌లో కనిపించింది. ఈ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో, సో, అప్పటినుంచి స్టాక్‌లో మంచి మొమెంటమ్ అయితే కనిపించింది. స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే లాస్ట్ వీక్‌లో జరిగింది. ఇక్కడ మనం ట్రేడింగ్ విషయానికొచ్చినట్టయితే గనక, మనం ఒకసారి చార్ట్‌ని ఓపెన్ చేస్తే ఇది మనం చూస్తున్నది వీక్లీ చార్ట్. ఓకే. వీక్లీ చార్ట్‌లో మనకు స్టాక్ ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత కొంత ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చిన తర్వాత కొంత కన్సాలిడేషన్ జరిగింది. లోవర్ హైస్‌ని బ్రేక్ చేసింది. రీసెంట్‌గా మొన్న వీక్లీ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది అనుకున్నాం కదా! సో, ఆ స్టాక్ వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ ఏదైతే ఉందో, సో, ఈ క్యాండిల్ అన్నమాట మనకు వీక్లీ క్యాండిల్ క్లోజింగ్. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఈ వీకు మూవ్ అవుతున్న క్యాండిల్ కాబట్టి మనం దాన్ని కాలిక్యులేట్ తీసుకుంటలేము. సో, మనం స్టాక్ అనాలిసిస్ విషయానికొచ్చినట్టయితే మనకి ఇక్కడ నుంచి మనకు స్టాకు ఆల్ టైమ్ హైస్‌ని టచ్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ర్యాలీ కనిపించింది. ర్యాలీ కనిపించిన తర్వాత కొంత ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ ఒక దగ్గర మనకు స్టాక్‌లో సపోర్ట్ కనిపించింది. అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అయితున్నప్పుడు ఒక దగ్గర రెసిస్టెన్స్. మళ్ళీ ఫాల్ అవుతున్నప్పుడు కొంత హైయర్ సైడే మనకు లో అయితే ఫార్మ్ అయింది. దాని తర్వాత మనకు ప్రీవియస్‌గా ఉన్న ఈ జోన్ ఏదైతే ఉందో, అంటే ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది గదా! సో, ఈ 2780 ఆ జోన్ ఏదైతే ఉందో, ఆ జోన్‌ని మనకు స్ట్రాంగ్‌గా బ్రేకౌట్ అయ్యి స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, కాబట్టి నేను ఈ స్టాక్‌ని ట్రేడింగ్ కోసం తీసుకుంటున్నాను. సో, రీసెంట్‌గా మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో, ఆ జోన్ దగ్గర నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో, అగైన్ ఇంకా కింద మనం గనుక గమనించినట్టయితే, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్న స్టాక్‌లో అప్ సైడ్ మూవ్‌మెంటమ్ కనిపించింది. స్వింగ్‌లో పాయింట్ ఇది అవుతుంది. స్వింగ్ హై పాయింట్ ఓకే. ఈ పాయింట్ అనేది మనకు స్వింగ్‌లో పాయింట్ అవుతుంది. ఓకే. 25,000 అరౌండ్ 552 అరౌండ్ ఈ జోన్ ఏదైతే ఉందో మనకు అది హైయర్‌లో పాయింట్ అవుతుంది. ఎందుకు అది హైయర్‌లో పాయింట్ అవుతుందంటే, ప్రీవియస్‌గా ఇక్కడ లోవర్ హై ఫార్మ్ అయింది. లోవర్ హై అంటే వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో అది ఒక దగ్గర దాకా ఫాల్ అయింది. అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది స్టాకు. దాని తర్వాత వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో, ఆ ఫాల్ ఏమైందంటే ప్రీవియస్‌గా లో పాయింట్ ఉంది గదా! ఇక్కడ ఈ లో పాయింట్ ఉంది గదా! ఈ 2389 ఈ జోన్ ఉంది గదా! సో, ఈ జోన్‌ని మనకు బ్రేక్ చేయకుండా కొంత హైయర్ సైడే మనకు సపోర్ట్ తీసుకున్న స్టాకు. సో, కాబట్టి ఇది మనకు హైయర్‌లో పాయింట్ అవుతుందన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు మంచి ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. స్టాక్‌లో అప్ సైడ్ మొమెంటమ్ వచ్చింది. స్ట్రాంగ్ క్లోజింగ్ అయ్యింది. మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గనుక మనం గమనించినట్టయితే, మనకు
ఇంతకు ముందుకు రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఓకే. రెసిస్టెన్స్ జోన్ ఏదుంది మనకు 2800, 700 ఆ జోన్ ఉంది కదా! దెన్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్‌కొస్తున్నప్పుడు దెన్ ఈ జోన్‌లో మనకు బులిష్ రివర్సల్ వస్తే గనుక మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దెన్ టార్గెట్ విషయానికొచ్చినట్టయితే మనకు టార్గెట్ హై పాయింట్ 3400, 3600 జోన్ దగ్గర మనకు 3400 దాకైతే ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా అయితే మొమెంటమ్ అయితే ఉంది. ప్రీవియస్‌గా గూడా అదే జోన్‌కి అంటే 3400 జోన్ దగ్గరికొచ్చిన తర్వాతనే మనకు రిజెక్షన్ కనిపించింది కాబట్టి, ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు మనం 3400 దాకా టార్గెట్‌ని చూడొచ్చు. లేదంటే బిట్వీన్ మీకు మధ్యలోనే టార్గెట్ కంప్లీట్ అయినా గూడా మనం స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. దెన్ కాకపోతే మంచి మొమెంటమ్ కాబట్టి విత్ స్ట్రాంగ్ రిజల్ట్స్. ఇప్పుడు ఏదైనా మనం ఇటువంటి స్టాక్‌లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే అంటే మంచి స్ట్రాంగ్ బ్రేకౌట్ వచ్చిన స్టాక్‌లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే బిఫోర్ దానికంటే ముందు ఏం జరిగిందనేది మనం ఒకసారి గనుక గమనిస్తే మనకు స్టాక్‌లో ట్రేడ్ చేయాలా? వద్దా? అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. దెన్ స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చి స్ట్రాంగ్ మొమెంటమ్ జరుగుతుందంటే దెన్ మనం ఆ స్టాక్‌లో ఎంట్రీ తీసుకుంటే కొంత ప్రాఫిటబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ గదా! ఓకే. రిజల్ట్స్ వచ్చినాయి. ప్రీవియస్‌గా మనకు రిజల్ట్స్ రాకముందుకు ఏం జరిగింది? స్టాక్‌లో ఫాల్ ఉంది. ఓకే. అంతకు ముందుకు ర్యాలీ కనిపించింది స్టాక్‌లో మనకు. అప్ సైడ్ మంచి మొమెంటమ్ కనిపించింది. దెన్ దాని తర్వాత మనకు ఫాల్ వచ్చింది స్టాక్‌లో. సో, స్టాక్‌లో ఫాల్ వచ్చింది. దెన్ కన్సాలిడేషన్ అయింది. దెన్ బ్రేకౌట్ అయింది కాబట్టి దెన్ ఇటువంటి స్టాక్స్‌లలో మనం ట్రేడ్ తీసుకుంటే మనకు కొంత విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువుంటుంది. సో, ఈ వీడియో మాత్రం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేసిన. ఇది నా సొంతంగా నేను చేసిన అనాలిసిస్. ఓకే. మీరు మీరు ఏ ఏ స్టాక్స్‌లో అనాలిసిస్ చేస్తున్నారో, మీ అనాలిసిస్ ఇదే విధంగా ఉంటుందా? దెన్ మీకు ఈ అనాలిసిస్ నచ్చిందా? అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దెన్ మీరు ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే Q2 FY26 రిజల్ట్స్ ఏ ఏ కంపెనీస్ బెటర్‌గా పోజ్ చేసినాయి, దెన్ వాటికి సంబంధించిన అనాలిసిస్ మాత్రమే చేయాలి అనుకుంటే గనక మీరు దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దెన్ ఫర్దర్‌గా నేను ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నేను రీసెంట్‌గా చాలా స్టాక్స్ వాటికి సంబంధించిన వీడియోస్ చేయాలనుకున్నా. కాకపోతే ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం గాదు. అంటే స్క్రీనర్‌లో చూషినా గూడా మనకు తెలుస్తుంది అని కింద కామెంట్ సెక్షన్‌లో చూసాను గాబట్టి, ఓకే. చేసి చూస్తారా? చూడరా? అన్న ఒక డౌట్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. కాబట్టి మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటున్నారంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇగ నేను తప్పకుండా వీడియోస్ చేస్తా. లేదంటే కంపారిజన్ వీడియోస్ అయినా సరే మనం కంపెనీ పరంగా చేసుకుందాం. సో, ఈ కంపారిజన్ చేయడం గానీ, అనాలిసిస్ చేయడం గానీ మనకు మోర్ నాలెడ్జ్‌ని తెచ్చిపెడుతుంది. అండ్ స్టాక్ పరంగా ఒక మంచి కన్విక్షన్ బిల్డ్ చేస్తది. సో, కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.